అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంజన. మీరు ఏదైనా ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారా? అయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి మీకు తీసుకురావడం జరిగిందండి. ఇది ఎక్కడ అంటే బెంగళూరు హైవే ఏదైతే శరవేగంగా అభివృద్ధి చెందుతుందో బెంగళూరు హైవే, అలాగే షాద్నగర్ టౌన్ అండి. మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా షాద్నగర్ టౌను. అంటే టౌన్కి దగ్గర కాదండి, మంది హైవేకి వెరీ నియర్గా ఉన్నాము. హైవేకి రైట్ సైడ్ చూసుకుంటే టౌన్ కనపడుతుంది, లెఫ్ట్ సైడ్లో మన వెంచర్ ఉందండి. ఈ వెంచర్ ఏంటి అంటే కంపెనీ ఏంటి అంటే సుభావని డెవలపర్స్ అండి. బృందావనం పేరుతోనే వెంచర్ డెవలప్ చేస్తున్నాము. ఎలా డెవలప్ చేసామనేది ఒకసారి చూద్దాం రండి. మీరు చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ ఆర్చ్ గేటు కంప్లీట్ అయింది మీరు చూస్తున్నారు కదా. అలాగే ఎంటైర్ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. మీరు ఒకసారి చూసారంటే ఎంటైర్ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనము ఇందులో పవర్ కూడా కంప్లీట్ అయిందండి. అది ట్రాన్స్ఫారం అనేది కూడా మనము వెంచర్కి బయట ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫారం కూడా లోపలికి ఉంటే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో బయట ఇవ్వడం జరిగింది. అలాగే మనము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే రోడ్స్ కూడా సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఫుట్పాత్లు కూడా కంప్లీట్ అయిపోయినాయండి మా వర్క్స్. అలాగే మీకు ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైను, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి. అలాగే మీరు చూసారంటే వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చూసారంటే ఇవన్నీ మనం అలాగే వాటర్ ట్యాంక్ పక్కన ఏదైతే ప్లేస్ ఉందో అదంతా కూడా మనం పార్కు కోసం డెవలప్ చేస్తున్నామండి. అది కూడా చాలా మంచి పార్కు డెవలప్ చేస్తున్నాం. పంచతత్వ పార్క్ అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని ఆల్మోస్ట్ వెంచర్లో ఏమైతే డెవలప్మెంట్స్ కావాలో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మేము సేల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు మంచి ప్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు మంచి ప్లాట్స్, మీకు ఏ ప్లాట్ కావాలంటే ఆ ప్లాట్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ కూడా మనకు ఉందండి. ఐసిఐసి బ్యాంక్ నుంచి కూడా మనకి అప్రూవ్డ్ అయ్యి బోర్డు కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. అలాగే ఇది సైట్ అనేది షాద్నగర్ మున్సిపాలిటీలో ఉందండి, అండర్ మున్సిపాలిటీలో ఉంది. మనకి ఈ వెంచర్కి లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మీరు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇంకోటి ఏంటి అంటే మనకి హైవే నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో మన సైట్ ఉండడం జరిగింది అండి. అలాగే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి మన సైట్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే హైవే అనేది 400 మీటర్ డిస్టెన్స్ ప్రజెంట్ డిస్టెన్స్ అండి. అది ఇంకొకటి ఏంటి అంటే 6 లైన్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు 6 లైన్ వర్క్ నడుస్తుంది. అది వస్తేనే మనకి డెవలప్మెంట్ అనేది మీకు కనపడుతుంది. అలాగే ఈ హైవే అయితే ఏదైతే ఉందో NH44 అనేది ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ హైవేగా డెవలప్ అవుతుందండి. అది ఎక్కడ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 12 లైన్ డెవలప్ అవుతుంది సార్. ఇది మన హైదరాబాద్కి సంబంధం లేదండి. మీరు హైదరాబాద్లో 12 లైన్లో ఉన్న వెంచర్ హైవే అనేది ఏ హైవే లేదండి, ఇదే NH44 బెంగళూరు హైవేనే ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన సైట్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకున్నారంటే మెగ్గూడ సెజ్ అక్కడ ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మీరు వినే ఉంటారు. 330 ఏకర్స్లో అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే MSN ల్యాబ్స్ చాలా కంపెనీస్ అనేది మెగ్గూడ సెజ్లో ఉన్నాయండి. 500 ఏకర్స్ సెజ్, అది జస్ట్ మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఇంకొక విషయం చూసుకున్నాము అంటే ఇక్కడ నుంచి మనకి RRR అనేది కూడా మనం సైట్ దాటిన తర్వాత 12 కిలోమీటర్లు వెళ్తే కానీ RRR అనేది లేదండి. RRRకి మనం చాలా 12 కిలోమీటర్ల ముందుకే ఉన్నాం. అలాగే ట్రిపుల్ రైల్ కూడా శాంక్షన్ అయింది, మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. ట్రిపుల్ రైల్ అది MMTS అనేది శాంక్షన్ అయ్యింది. అది కూడా రింగ్ రైల్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ తర్వాత వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే హైవే నుంచి చూసుకుంటే మనకి టౌన్లోకి వెళ్ళాలంటే షాద్నగర్ టౌన్లోకి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ వెళ్తే కానీ షాద్నగర్ టౌన్లోకి వెళ్తామండి. మనం హైవే మీదే ఉన్నాం. అలాగే ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవే మధ్యలో MMTSకి కనెక్టివిటీ కోసం అని మెట్రో కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేది చాలా వేగంగా జరుగుతున్నాయండి. మీరు అవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి ఏదైతే పరిగి రోడ్ ఇప్పుడు ఏదో మీకు చెప్పాను షాద్నగర్ టౌన్కి వెళ్ళే రోడ్డు ఉందని చెప్పేసి, ఆ టౌన్లో ఏదైతే ఉందో ఆ టౌన్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది పరిగి రోడ్ అంటారండి, చేవెళ్ళ రోడ్ అంటారు. ఆ రోడ్లో ఎలకట్ట అని చెప్పేసి సెజ్ కూడా ఉంది. 500 ఎకరాల్లో సెజ్ ఉందండి. అదాని గ్రూప్స్, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, చాలా కంపెనీస్ అనేది అక్కడ ఆల్రెడీ ఇప్పటికి ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మీకు RRR అని చెప్పాను కదా సార్, RRR దాటిన తర్వాత కూడా మీకు ఏంటంటే ఇంకొక విషయం ఏంటి అంటే పోలేపల్లి సెజ్ అని చెప్పి 1500 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్ కూడా ఉందండి. మనకి ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, హైవేకి దగ్గరగా ఉంది. ఇలాంటి వెంచర్లో తీసుకున్నారు అంటే మాత్రం మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మేము చెప్పగలుగుతామండి. ఇంకొకటి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకోవాలి అని అనుకున్నా కానీ, మీరు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.